నమస్కారం. ఏటీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. దివ్యధామం కార్యక్రమంలో ప్రతివారం ఒక ప్రత్యేక ఆలయం విశేషాలను, అక్కడి స్థల పురాణం, చరిత్ర, ఆలయ ప్రత్యేకతలు మీకు చక్కగా వివరిస్తుంది మీ దివ్యధామం వీడియో. హిందూ ధర్మంలో లయకారుడైన శివుడికి ప్రతిరూపాలుగా చెప్పే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్ ధామ్. హిమాలయ పర్వత శ్రేణిలో కేదారేశ్వరం వద్ద శివుడు కేదార్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. మహాశివుడిని 11వ జ్యోతిర్లింగంగా పరిగణించబడుతున్న కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం సాక్షాత్తు కైలాసంగా భావించాలి. ఆలయం నుంచి చూస్తే చుట్టూ హిమవత్ పర్వత పంక్తులలో ఒక దివ్యలోకం ఉన్న అనుభూతి కలుగుతుంది. ఈ క్షేత్రంలో కొలువైన శివుడిని దర్శనం చేసుకోవడం వలన భక్తుల కోరికలన్నీ తీరుతాయి. కేదార్నాథ్ ధాములోని ప్రతి అణువులో శివుని ఉనికి ఉంది అని భక్తుల నమ్మకం. ఇక్కడ మహాదేవుడు శివలింగం రూపంలో కొలువై ఉన్నాడు. అయితే మనకు శ్రీశైలంలో ఉన్న జ్యోతిర్లింగంలా కాకుండా భూమిలో కూరుకుపోయిన ఎద్దు మూపురంను పోలిన ఆకృతిలో జ్యోతిర్లింగం ఉండటం ఒక అద్భుతమనే చెప్పాలి. ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు భోలేనాథుని దర్శనం కోసం కేదార్నాథ్ చేరుకుంటారు. మన పంచమ వేదమైన మహాభారతంలో కూడా శివుని కేదార్నాథ్ ఆలయ ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. పురాణాల ప్రకారం పాండవులు తమ పాపాల ప్రక్షాళన కోసం పంచకేదార్లను నిర్మించారు. ఈ 5 ఆలయాల్లో కేదార్నాథ్ ఒకటి. అంతేకాదు, ఈ 5 కేదార్లలో కేదార్నాథ్ ధామ్ అత్యున్నతమైనదిగా పరిగణిస్తారు. కేదార్నాథ్ ధామ్ను సందర్శించే ఏ భక్తుడి కోరికనైనా శివుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ముఖ్యంగా కేదార్నాథుని దర్శనం కేదార్నాథ్కి వచ్చే భక్తులను సర్వ పాపాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. శివుడు పాండవులను, వారి వంశాన్ని, గురువును చంపిన పాపం నుంచి విముక్తినిచ్చాడు. కనుక ఎవరైతే కేదార్నాథ్కు వెళ్ళి అక్కడ ఉన్న శివయ్యను దర్శించుకుంటారో వారి సకల దుష్కర్మలను పోగొట్టి పాపాల నుంచి విముక్తి చేస్తాడు అని నమ్మకం. శివపురాణం ప్రకారం కేదార్నాథ్ దివ్యధామాన్ని సందర్శించడం ద్వారా ప్రజలు మోక్షాన్ని పొందుతారు. ప్రాపంచిక సుఖాలను అనుభవించిన తరువాత నేరుగా స్వర్గాన్ని చేరుకుంటారు. లౌకికపరమైన జీవితాన్ని త్యజించి కేదార్కుందులో నివసించే వ్యక్తి కూడా శివుడిలా అవుతాడు అని లింగ పురాణం వివరిస్తుంది. కేవలం కేదార్నాథ్ దర్శనంతో ముక్తి లభించదు. ఎందుకంటే కేదారంలో ఉన్నది ఎద్దు రూపంలో మారిన పరమేశ్వరుడి మూపురం మాత్రమే. అసలైనది తలభాగం మాత్రం నేపాల్ దేశ రాజధాని కాఠ్మండ్లోని పశుపతినాథ్ ఆలయంలోని శివలింగం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్కు నేపాల్కు చెందిన పశుపతినాథ్కు ప్రత్యేక అనుబంధం ఉంది. పశుపతినాథుడు లేని కేదార్నాథ్ దర్శనం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. కేదార్నాథ్లో శివుడి శరీరం ఉంది అని, పశుపతినాథ్లో శివుని తల ఉంది అని నమ్మకం. అందుకనే కేదార్నాథ్ దర్శనం చేసుకొని పశుపతినాథుని సందర్శించిన పుణ్యఫలం పొందాలి అంటే కేదార్నాథుని దర్శించడం అవశ్యమని భావిస్తారు భక్తులు. పరమశివుడు కేదార్నాథ్లో ఎద్దు మూపురం రూపంలోనూ, పశుపతినాథ్లో ఎద్దు తల రూపంలోనూ ఉన్నట్లు నమ్మకం. ఈ 2 ఆలయాల దర్శనం పూర్వజన్మ సుకృతం వలనే సాధ్యం. అలాగే పశుపతినాథుడే కేదార్నాథుడిగా భాసిల్లే మహాశివుని అనుగ్రహం లేనిదే ఎవరు ఈ ఆలయాల దరిదాపులకు కూడా వెళ్ళలేరు అనేది పరమసత్యం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్రంలో లక్షల్లో వీరులు మరణించారు. అడుగడుగున వ్యూహ ప్రతివ్యూహాలతో రచించిన యుద్ధ తంత్రంలో ఎన్నో కుయుక్తులు, అనూహ్యమైన ఎత్తుగడలు, బంధువులను చంపిన పాపం, సోదరులను, గురువులను చంపిన పాపం, ఘోరమైన పాపంతో పాండవులను చుట్టుముట్టింది. ద్వాపర యుగంలో ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. సాధారణ శకం 8వ శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్యులు ఇక్కడ నివసించారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. కేదారం అంటే పొలం అని అర్థం. కేదారీనాథ్ ఆలయంలో శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత వేదవ్యాసుడి సూచనలతో పాండవులు కేదార్నాథ్లో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా మహాభారతం తెలియజేస్తోంది. ఇందుకు కారణం ఏమిటి అంటే మహాభారత యుద్ధంలో తమ సొంత వారు అలాగే ఎందరో శివభక్తుల మరణానికి కారణమైన పాండవులపై శివుడు చాలా కోపంగా ఉన్నాడు.
యుద్ధం ముగిసిన అనంతరం తమ పాప ప్రక్షాళన కోసం వేదవ్యాసుని అనుమతితో పాండవులు శివుడిని పూజించాలనుకున్నారు. శివుడిని క్షమాపణ కోరడానికి శివుని దర్శనం కోసం పాండవులు కాశీకి చేరుకున్నారు. అయితే శివుడు పాండవులకు తన దర్శన భాగ్యం కల్పించకూడదు అని వారణాసి నుంచి మాయమై కేదార్నాథ్ ధామ్లో ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అయితే శివుడిని వెంబడిస్తూ పాండవులు కూడా కేదార్నాథ్ ధామ్కు చేరుకున్నారు. శివుడు ఎద్దు రూపాన్ని ధరించి సంచరిస్తున్నాడు. పాండవులు శివుడిని గుర్తించి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పేలోపే ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి వెళ్లి అదృశ్యం కావాలి అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన పాండవ మధ్యముడు భీముడు ఎద్దు రూపంలో ఉన్న శివుని మూపురాన్ని పట్టుకున్నాడు. దీంతో శివుడి తల మరో ప్రదేశానికి చేరుకుంది. శరీరం మాత్రం కేదార్నాథ్లో మిగిలిపోయింది. అప్పటి నుంచి శివుని శరీర భాగమైన మూపురాన్ని పోలిన ఆకారాన్ని జ్యోతిర్లింగంగా కేదార్నాథ్లో పూజించటం ప్రారంభమైంది. ఎద్దు రూపంలో ఉన్న శివుని తల చేరిన ప్రదేశం పశుపతినాథ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం నేపాల్లో ఉంది. ఎద్దు మూపురం పట్టుకున్న పాండవులు పరమశివుడిని పలు విధాలుగా వేడుకున్నారు, స్తుతించారు. అప్పటికి ప్రత్యక్షమై వారికి అభయాన్ని ఇచ్చాడు. వారి పాపాలను తొలగించి ఆశీర్వదించాడు ఆ మహాదేవుడు. కేదారంలో ఎద్దు మూపురాన్ని పోలిన లింగం ఇందుకే ఉంటుంది. ఆలయ పరిసరాలు దివ్యానుభూతులను కలిగిస్తూ ఉంటాయి. కేదార్నాథ్ ఆలయం చుట్టూ అద్భుతమైన వెండి కొండల్లాంటి పర్వతాలు ఉన్నాయి. మందాకిని నది సమీపంలో ప్రవహిస్తుంది. కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3583 అడుగుల ఎత్తులో గలగలా ప్రవహించే మందాకిని నది పక్కన ఉంటుంది. ప్రపంచంలో ప్రత్యేకమైన శివాలయాల్లో కేదార్నాథ్ ఒకటి. శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన దివ్యధామం ఈ కేదార్నాథ్. మంచు కారణంగా ప్రతి సంవత్సరం ఈ ఆలయం మేలో తెరవబడుతుంది, నవంబర్లో మూసివేయబడుతోంది. ఈ యాత్ర చేయటం అంత సులభం కాదు. పరమశివుని అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. పశుపతినాథ్ దర్శనం చేసుకొని కేదారనాథుని దర్శనం చేసుకోకపోతే ముక్తి సాధ్యం కాదు. అలాగే కేదార్నాథుని దర్శించి పశుపతినాథ్ దర్శనానికి వెళ్ళకపోయినా ముక్తి కలగదు అంటుంది శివపురాణం. రెండింటినీ కలిపి మహాశివరాత్రి నాడు కానీ లేకపోతే మాస శివరాత్రి నాడు కానీ దర్శించుకోవాలి. అప్పుడే మీకు ఆ దివ్యధామాల దర్శన భాగ్యం ఫలిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఏటీవీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.